హాయ్ ఎడ్యుకేటర్స్. చాలామందికి స్టూడెంట్స్ ఎలా ఐఓఎస్‌లో లాగిన్ అవ్వాలనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. సో, ఎలా లాగిన్ అవ్వాలనేది నేను చెప్తాను. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఐఫోన్‌లోకి వెళ్ళి, ఐఫోన్‌లో మనం యాప్ స్టోర్ ఉండిద్ది. సో, యాప్ స్టోర్ లోపలికి వెళ్ళి యాప్ స్టోర్‌లో మనం మై ఇన్‌స్టిట్యూట్ అనేది యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఈ మై ఇన్‌స్టిట్యూట్ అనేది ఇలా ఉండిద్ది. సో, ఇలా రెడ్ క్యాప్ వచ్చేసి ఇలా మీకు మై ఇన్‌స్టిట్యూట్ అని ఉండిద్ది. సో, ఇప్పుడు స్టూడెంట్ ఆహ్, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత యాప్‌ని సో, ఓపెన్ చేయాలి. సో, ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఓఆర్‌జీ కోడ్ అని అడిగిద్ది. సో, ఎవరి ఇండివిడ్యుయల్‌గా వాళ్ళకి ఓఆర్‌జీ కోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో, మీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని ఓఆర్‌జీ కోడ్ అనేది ఇక్కడ పెట్టేయాలి. ఎగ్జాంపుల్ నేను ఆర్‌కేజీ అని పెట్టాను. సో, ఆర్‌కేజీ అని పెట్టిన తర్వాత వెరిఫై అని అడిగిద్ది. వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మీకు మీ లోగో అనేది మారిపోయిద్ది. సో, వెంటనే మీరు మీ ఫోను నంబర్ ఏదైతే ఉందో, ఆ ఫోను నంబర్ ఇచ్చేసేసి యూ కెన్ లాగిన్ డైరెక్ట్‌గా ఇలా పెట్టేసేసి సో, యూ కెన్ డైరెక్ట్‌లీ మీరు లాగిన్ చేసేసుకోవచ్చు. వెరీ సింపుల్ మెథడ్. సో, డైరెక్ట్ ఇప్పుడు స్టూడెంట్ ఏందంటే వాళ్ళ ఫోను నంబర్ పెట్టేసేసి ఓటీపీ వచ్చేసిద్ది. సో, ఓటీపీ పెట్టేసి వాళ్ళు లాగిన్ అయిపోవచ్చు డైరెక్ట్‌గా ఇలా. సో, లాగిన్ అయిపోయిన తర్వాత సో, దే కెన్ యాక్సెస్ వాళ్ళు కోర్సెస్ ఇవన్నీ గూడా వాళ్ళు యాక్సెస్ చేసేసుకోవచ్చు. చాలామందికి ఓఆర్‌జీ కోడ్ ఎక్కడ ఉంటుంది అనేది తెలియటం లేదు. సో, ఇక్కడ మనకి ఓఆర్‌జీ కోడ్ అనేది ఉండిద్ది. సో, ఇక్కడి నుంచి మనం ఒకవేళ అడ్మిన్స్‌కైనా ఎవరికైనా తెలియాలంటే ఇక్కడ ఓఆర్‌జీ కోడ్ అనేది ఉండిద్ది. సో, ఇలా లాగిన్ చేసుకొని వాళ్ళు కోర్సెస్ ఇవన్నీ గూడా వాళ్ళు యాక్సెస్ చేసేసుకోవచ్చు మొబైల్‌లో నుంచి ఐఓఎస్‌లో. ఐ సో, ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఇలా కనిపిచ్చేసిద్ది. మై ఇన్‌స్టిట్యూట్ అని ఇలా కనిపిచ్చేసిద్ది ఐఓఎస్.